పూరి జగన్నాథ రథయాత్ర మొదలైంది. ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా తయారు చేసే దారు రథాలు అంటే చెక్కతో చేసినవి అమావాస్య కల్లా రెడీ చేస్తారు. ఈ గుడిలోని మూల విరాట్ విగ్రహాలనే ఊరేగిస్తారు. అంటే ఏ గుడిలో కూడా ప్రత్యేకంగా ఉత్సవ విగ్రహాలు ఊరేగిస్తారు, కానీ ఇక్కడ మూల విరాట్ విగ్రహాలే ఊరేగిస్తారు. అన్నా చెల్లెళ్లను ఒకే చోట, అంటే ఇక్కడ శ్రీకృష్ణుడు చెల్లెలు సుభద్ర ఒకే చోట కొలిచే క్షేత్రం ఇదొక్కటే. పూర్వం ఇంద్రద్యుమ్నుడనే రాజు గొప్ప యజ్ఞం చేశాడట. దాంతో నారాయణుడే దారువుగా, అంటే ఒక కొయ్య దుంగగా సముద్రంలో తేలుకుంటూ వచ్చాడట. అప్పుడు బ్రహ్మదేవుడి ఆజ్ఞతో విశ్వకర్మ ఆ కర్రను 3 మూర్తులుగా మలిచాడంటారు. బలభద్రుని విగ్రహం తెల్లగా, సుభద్ర పసుపు రంగులో, జగన్నాథుని విగ్రహం నలుపుగా ఉంటుంది. అందుకే నీల మాధవుడు అంటారు. రథయాత్రలో ఈ విగ్రహాలను పెంచిన తల్లి గుండిచా మందిరానికి తీసుకెళ్ళి అక్కడ 9 రోజులు ఉంచుతారు. తర్వాత ఏకాదశి వరకు మళ్ళీ ఆలయానికి తెస్తారు. ఈ రథయాత్రలో లక్షల మంది భక్తులు పాల్గొంటారు.